వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. మా గల్లీలో ఛత్రపతి సేన ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు ముందు మొదటి రోజు పూజ, అలానే సరస్వతీదేవి పూజ, అదిగోండి మహా నైవేద్యం పూజ ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. అదిగోండి ఈ మహాభిషేకం వీడియో పుష్పగుచ్చం ఛానల్లో నిన్ననే పెట్టాను. చూసిన పుణ్యమే కాబట్టి ఈ వీడియో పైన ఐకార్డ్స్ రూపంలో ఇస్తాను, కావాలంటే చూడండి. అందరం ఇప్పుడిప్పుడే రావటం మొదలు పెట్టాము. ఇళ్లలో వినాయకుడికి పూజ చేసుకొని ఈ పెద్ద వినాయకుడి దగ్గరికి వచ్చాము. మొదటి రోజు పూజ కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే కలశం, నవగ్రహాలు, వినాయకుడి పూజ అన్నీ ఉంటాయి కదా. చూద్దాం రండి ఎలా చేశారో ఏంటో. చూస్తున్నారు కదా, అవి వచ్చేసి కంకణాలు. ఇప్పుడే అయ్యగారు ఇచ్చారు అందరినీ కూడా కట్టుకోమని. పెళ్ళి అయిన ఆడవాళ్ళు అయితేనేమో ఎడం చేతికి కట్టుకుంటారు కంకణాన్ని, పెళ్లి కాని పిల్లలు ఎవరైనా సరే అలానే మగవాళ్ళు అయితే మాత్రం కుడి చేతికి కట్టుకుంటారు కంకణాన్ని. ఇది పూజా విధానం. సరే కదండి, వినాయకుడి దగ్గర పూజ అయితే మొదలైపోయింది. ఇక వచ్చిన వాడు వచ్చినట్టు కంకణాలు కట్టుకుంటున్నారు. అలానే ఆడవాళ్ళందరం కూడా పసుపు బొట్టు ఇచ్చుకుంటున్నాము. ఇక మిగతా వీడియోని కూడా చూద్దామా. చూస్తుంది కానీ మొదటి రోజు పూజ అయిపోయింది. మంగళహారతి ఇస్తున్నారు, రండి తీసుకుందాం. మొత్తానికి మొదటి రోజు పూజ అయితే అయిపోయింది. ఇక తీర్థ ప్రసాదాలు తీసుకుని ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాము. ఇలా బుధవారం రోజు ఈ పూజ చేశారండి. బుక్స్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది కదా. ఇవాళ సరస్వతీదేవి పూజ. పిల్లలందరూ కూడా ఈవినింగ్ ట్యూషన్స్కి వెళ్లకుండా ఎవరు బుక్కు పెన్ను వాళ్ళు తెచ్చేసి వినాయకుడి దగ్గర పెట్టేశారు. తల్లిదండ్రులు అదేనండి, పేరెంట్స్ కూడా వచ్చాక పూజ మొదలైంది. ఇంకా అయితే అయ్యగారు రాలేదు. సో ఈలోపు ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు చూసేయండి. సరస్వతి నమః. ఓం సరస్వతి నమః. చూసారు కదండి, పూజారి గారు అయితే వచ్చేసారు. ఇక పూజ కూడా మొదలు పెట్టేశారు. ఇలా శుభ్ర వస్త్ర ధృత వీణ వర దండ మండిత కర శ్వేత పద్మాసన. చూస్తున్నారు కదా, తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. అంటే సరస్వతి పూజ అయిపోయింది అనుకుంటున్నారా? ఆగండి, రేపు మహా నైవేద్యం, అందుకు చిన్న ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. ఇలా
ఇందాక చెప్పాను కదా చిన్నపాటి ఏర్పాట్లు చేసుకుంటున్నామని, అదిగోండి అదే అనమాట. నైవేద్యాల పేర్లన్నీ చిట్టీల రూపంలో రాసుకుంటున్నాము. గవ్వలు, రవ్వ లడ్డు, చింతపండు పులిహార, పెసర్లు ఇలాగా ఎవరికి ఏ చిట్టి వస్తే ఆ ప్రసాదం చేసుకొని వచ్చామన్నమాట నెక్స్ట్ డే మహా నైవేద్యానికి. అదన్నమాట. ఓబొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపయ్య అన్నట్టుగా వినాయక చవితి అంటేనే ప్రసాదాలు, ప్రసాదాలు అంటేనే వినాయక చవితి. చిట్టీలో ఉన్నవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా చేసుకొచ్చారు కొంతమంది. అందుకని చెప్పేసి దగ్గరగా 32 నైవేద్యాలు వచ్చాయండి. చూడండి. చూస్తున్నారు కదండి, తీర్థప్రసాదాలు తీసుకొని ఈ మహా నైవేద్యాలన్నింటినీ భుజించేసి ఎంచక్క దేవుడి ముందు ఆటా పాటాతోటి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. చూసండి, అది కూడా పెట్టాను వీడియో చూడ. పోజ్ చూస్తే అర్థమైపోవట్లా, ఫోటోలు దిగుతున్నాం అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే శుక్రవారం రోజు చేసినటువంటి కుంకుమ పూజ, దీపాలంకరణ అనమాట. అది కూడా రేపు వీడియో రూపంలో వస్తుంది, వీలైతే చూస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరూ కూడా వినాయకుడి ముందు ఆటపాటతోటి చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి కాబట్టి ఆ పాటలు పెట్టలేను, ఈ మ్యూజిక్ అడ్జస్ట్ అయిపోండి. ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి ఒక లైక్ చేయండి చాలు, చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ చేశారనుకోండి మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలుస్తాయి, అంతా ఏమీ లేదు. అలానే మర్చిపోకుండా పశుపుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, అలానే వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.